నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ నన్ను మోసం చేసి వేరే వాళ్లతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని చెప్పేసి అంటున్నాడు రేవంత్. తనకి సంబంధం లేని సమస్యల్లో ఇరుక్కొని తల్లడిల్లిపోతున్నానని చెప్పేసి అంటున్నాడు రేవంత్. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడో అతన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. రేవంత్, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం సార్. నా పేరు రేవంత్. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. గుంటూరు జిల్లాలోనూ ఒక కంపెనీలో ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను. మాకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, కానీ మాకు పిల్లలు లేరు. పిల్లల కోసం నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాం. మేము చాలా హాస్పిటల్ తిరిగాం, చాలా ట్రీట్మెంట్ చేయించుకున్నాం. ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వలేదు. పిల్లలు లేకపోయినా మేము ఎప్పుడు బాధపడి లేదండి, చాలా సంతోషంగా ఉన్నాం. ఓకే. ఈ మధ్య కాలంలో ఏమైందో తెలియదు, తనలో చాలా మార్పు వచ్చింది. మార్పు ఏంటి? మార్పు ఏం మార్పు వచ్చింది? ఒక నిమిషం తను చెప్పనివ్వండి. కొంతకాలంగా తను నాతోని సరిగా ఉండట్లేదు, ఇంతకు ముందులాగా ఉండట్లేదు. ప్రతి చిన్నదానికి గొడవ పడ్డాం, ప్రతి చిన్నదానికి కావాలని 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 ఎవరు గొడవ పడుతున్నారు? చూసారుగా మేడం. ఒక్క నిమిషం. ఇలానే ఉంటుంది. ఆయన సమస్య ఏదో చెప్పనివ్వు. 4 సంవత్సరాల నుంచి మాకు పిల్లలు లేరు. ఈ మధ్య తనకు ప్రెగ్నెంట్ అయింది. ఓకే. అందులో ఆశ్చర్యం ఏముంది? ఏమైంది అంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? 4 సంవత్సరాలు బట్టి మేము చాలా హాస్పిటల్ తిరిగాం సార్. ఓకే. దేని గురించి తిరిగారు? పిల్లల కోసమే తిరిగాం, కానీ ఎక్కడ మాకు పాసిబుల్ గా ఏ డాక్టర్ చెప్పలేరు మీకు పిల్లలు పుడతారని నాకు చెప్పలేదు. పుట్టచ్చు అని సరే, కూడా చెప్పారు. పుట్టచ్చు అని కూడా పుట్టరు అని చెప్పేశారా? నీకు 4 అవకాశం లేదు. సంవత్సరాల నుంచి జరగంది ఇప్పుడు. డాక్టర్స్ ఏదో అలా ఏం చెప్పుంటారు కదమ్మా మీకు రిజల్ట్ ఏంటి అని. మీరు వీక్ గా ఉన్నారా, ఆవిడ వీక్ గా ఉన్నారా, టాబ్లెట్స్ వాడాలా, ట్రీట్మెంటా, ఏదో చెప్పుంటారుగా. ఏం చెప్పారు? మేడం, నాకు తన మీద అనుమానం ఉందండి కొంచెం. ఇందాక నేను అడిగిన ఒక్కసారి క్వశ్చన్ అనుమానం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం అస్సలు మర్యాద ఉండదు చెప్తున్నా. నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి అమ్మా. డాక్టర్ గారు ఏం చెప్పారు? డాక్టర్ గారు మీకు రిపోర్ట్స్ లో ఏం తేలింది నాన్న? రిపోర్ట్స్ లో ఏం తేలింది? ఆ అమ్మాయి కూడా టెస్ట్ చేయించుకుని ఉంటుంది లేడీ డాక్టర్ చేత. మీరు కూడా ఇన్ఫర్టిలిటీ టెస్ట్ గురించి చేయించుకుని ఉంటారు. డాక్టర్స్ ఏమని చెప్పారు? మూడు ఆప్షన్స్ ఉంటాయి. పిల్లలు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందో, లేదంటే ఇంపార్టెన్స్ ఉందో, లేదంటే ఇలాంటి ప్రాబ్లం ఉందో, దానివల్ల పిల్లలు రావడానికి ట్రీట్మెంట్ తీసుకోండి అన్నది ఒకటి చెప్తారు. రెండోది ఏంటంటే కనుక పిల్లలు పుట్టడానికి అవకాశం లేదయ్యా అని చెప్తారు. అంటే ఎజూస్పర్మియా అంటే నీకు అసలు స్పర్మ్సే లేవు కాబట్టి పిల్లలు పుట్టడానికే ఛాన్స్. అంటే మీ వరకు చెప్తున్నాను, ఆ అమ్మాయి గురించి చెప్పట్లేదు. మూడోది ఏమని చెప్తారు అంటే కనుక ఆ అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఆ అమ్మాయి ఇన్ఫర్టిలిటీ టెస్ట్కి అని, లేదంటే ఆ అమ్మాయికి సంబంధించిన ట్రీట్మెంట్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. లేదు, ఇద్దరికీ అవకాశం లేదు అంటే కనుక నాలుగో ఆప్షన్ ఏంటంటే కనుక ఐయుఎఫ్, ఐవిఎఫ్ ఇలాంటివి ఉన్నాయి చూడండి, అలాంటివి ఏమన్నా ట్రై చేయడానికి ఉంటుంది. అసలు పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉందన్నారా ట్రీట్మెంట్ ద్వారా? అసలు పిల్లలు పుట్టే కెపాసిటీ నీకు లేదన్నారా? నాకు పిల్లలు పుట్టడం 50-50 ఛాన్సెస్ ఉందని చెప్పి 50% ఛాన్స్. మరి ఏంటి ప్రాబ్లం అయితే? మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే 50% ఛాన్స్ ఉన్నప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది కదా, లేదని ట్రీట్మెంట్ ఎలా అనుకుంటారు? తీసుకుంటున్నారు మీరు, ఛాన్స్ ఉంది కదా. మీ ఆవిడ 3rd మంత్ ప్రెగ్నెంట్ అంటున్నారు మీరు. ఇందులో మీకు డౌట్ ఏంటి? ఎప్పుడైనా అంతే మేడం, తనకి అస్తమానం నన్ను అనుమానించడము, వేధించడము, టార్చర్ చేయడము. ఒక నిమిషం అమ్మా, మిమ్మల్ని అడుగుతాం. మీ పేరేంటమ్మా? మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఒక్క 2 నిమిషాలు ఆగండి, అతను ఏదో చెప్తున్నాడుగా. 4 సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. పుట్టడానికి అవకాశం లేదు. చాలా డాక్టర్ల దగ్గర తిరిగామండి, చాలా హాస్పిటల్కి వెళ్ళాం. మీ ఇద్దరి మధ్య 50-50 ఛాన్స్ అని చెప్పి 4 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. గత ఒక 6 నెలల నుంచి ఈమె దగ్గర చాలా చేంజ్ కనపడింది నాకు. ఇంత ముందు ఉన్న నా లక్ష్మిలాగా లేదు ఇప్పుడు. నువ్వు ఇంతకు ముందులా ఉన్నావా? ప్రతి చిన్నదానికి గొడవ పడడం. అసలు ఎలా ఉందంటే నన్ను ఎప్పుడు వదిలేద్దామా అన్నట్టుంది. అంటే ఇప్పుడు మీకు అనుమానం రావడానికి కారణం ఏంటి? ఈ 6 months లో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా లేదా? లేదండి. గొడవల వల్ల. ఓకే, అందుకు మీకు డౌట్ వచ్చింది. సో ఫిజికల్ రిలేషన్షిప్ లేదు, కానీ లక్ష్మి ఇప్పుడు 3rd మంత్ ప్రెగ్నెంట్. అవును. ఆ 2 అంశాల గురించే మీకు ఆవిడ మీద, ఆవిడ క్యారెక్టర్ మీద అనుమానం. ఇంకేమైనా చూసారా? ఇంకేమైనా విన్నారా? ఇంకంటే ఈ మధ్యలో నేను చాలా బంగారం ఉండండి ఇంట్లో, కొంత బంగారం కూడా కనబట్లేదు. ఈ మధ్య అస్తమానం ఫోన్లు మాట్లాడతాను. ఓకే ఓకే.
ఫోన్లో మాట్లాడటం అంటే మీకు తెలియకుండా మాట్లాడటమా? నాకు తెలియకుండా అండి. ఎప్పుడు నేను ఫోన్ చేసినా ఏదన్నా ఇంట్లో అవసరం ఉండి ఏదన్నా ఎంగేజ్ వస్తుంది. ఎమర్జెన్సీలో ఫోన్ చేసినా ఎనీ టైం ఫోన్ బిజీ. ఓ. ఇదేంటని అడిగితే ఫ్రెండ్స్ ఉండరా, ఫ్రెండ్స్తో మాట్లాడకూడదా మేము అని చెప్పి. మీరేం చేస్తుంటారు, ఆవిడ ఏం చేస్తారు నాన్న? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఆవిడ స్కూల్ టీచర్గా చేసేది. ఇప్పుడు కరోనా వల్ల మ్మ్. ప్రజెంట్ ఆగిపోయేది కాబట్టి ఇంట్లోనే క్లాసులు చెప్తాను. ఇంట్లోనే ట్యూషన్సా? అవును. మంచిదిలేండి, రెండు చేతులు కలిస్తేనే కదా కుటుంబం ముందు సంతోషం. ఏం చెప్తుందా, ఏ క్లాస్ వాళ్ళకి చెప్తారు ఆవిడ? సో ఆవిడ 10th నుంచి ఇంటర్. సరే ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పేసి అన్నారు కదా, మరి మీ ఆవిడని మీరు అడిగారా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి? మనకు సంబంధం లేదు మరి అది ఇది అని చెప్పేసి అన్నారుగా. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. నాతో అంత మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదండి. అదేంటి? ఒకే ఇంట్లోగా ఉంటారు మీ ఇద్దరు? ప్రతి చిన్నదానికి గొడవ. అసలు ఇంత ముందులాగా నాతో ఉండట్లేదు. కాదండి, ఇప్పుడు మేడం అడిగారు ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేనప్పుడు మీ ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని question చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి అంటే మినిమం అడగాలి కదా. అది చిన్న విషయం కాదు కదా. ఏదో షాపింగ్ చేసి నేను శారీ తెచ్చుకున్నాను, నగలు తెచ్చుకున్నానంటే సరే సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, అవి సరదా కొనుక్కున్నారు అనుకోవచ్చు. ఇది ఒక పెద్ద విషయం కదండి. మీకు 4 ఏళ్ల నుంచి పిల్లలు పుట్టట్లేదు, అలాంటప్పుడు మీ ఆవిడ ప్రెగ్నెంట్ అనగానే కొంచెం గట్టిగా అడగాలి కదా. ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఏంటి అనేది అడగలేదా మీరు? ఎటు సమాధానం చెప్పట్లేదు ఆవిడ. ఏంటి అడిగినా చెప్పదా, లేకపోతే ఇప్పుడు మాట్లాడినట్టే అట్లా ర్యాష్ అయిపోతుందా, రేజ్ అయి మాట్లాడుతుందా? ఇంత ముందు ఒక 4 సంవత్సరాల ముందు మేము పిల్లలు లేకపోయినా ఆమెకు ప్రెగ్నెంట్ లేనప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. ఈమెకు ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలియదు అసలు. ఒక 4 ఏళ్ళు వచ్చే వరకు నాకు తెలియదు ఆమె ప్రెగ్నెంట్ అని. ఎలా తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత నేను అడగడానికి ట్రై చేశా, కానీ అప్పుడు నాతో అంత ఉండట్లేదు. అదే మేడం, యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ అంటే ఈయన ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అవును. 4 years తర్వాత వచ్చింది, ట్రీట్మెంట్ వల్ల వచ్చింది అని. కానీ ఈయనకున్న డౌట్ ఏంటంటే ఓ 6 months నుంచి ఆ అమ్మాయి బిహేవియర్ చాలా తేడాగా ఉంది, ప్రతి Relationship విషయానికి కూడా గొడవ లేదు. పడుతుంది. అది మనకి ఇక్కడ కూడా కాస్త కనిపిస్తుంది. అవును. 6 months నుంచి ఫిజికల్ రిలేషన్ లేనప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా అదే. వచ్చింది ఆ విషయం అనే గట్టిగా ఒక అడగాలి కదా అసలు. ఈయన doubt. అసలు అది అడగడానికి అడిగినా ఆవిడ ప్రయత్నించలేదా? మాట్లాడినట్లేదు ఎలా కదా. మీ అడుగుతానండి? ఇంట్లో వాళ్ళకి భర్త అనేవాడు భర్తలాగా ఉంటే తను ఏమడిగినా నేను చెప్పడానికి ఉంటుంది. అసలు తను భర్తలాగానే బిహేవ్ చేయడు. అసమానం తిట్టడాలు, కొట్టడాలు, అనుమానించడాలు. కాదు లక్ష్మి, కానీ ప్రెగ్నెన్సీ అనేటటువంటిది ఒక డిఫరెంట్ ఇష్యూ కదా. ఇన్ని ఇయర్స్ బట్టి మీరు వెయిట్ చేసినప్పుడు ఎంతో సంతోషంగా భర్తకు వచ్చి చెప్తే కనుక అప్పుడు వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయేమో. ఆ సంతోషం ఆనందం. ఇలాగే ఇలా అనుమానిస్తాడని చెప్పి నేను ఏం చెప్పట్లేదు సార్. 4 years మీరు కష్టపడి అదే తెచ్చుకున్న కదా. ప్రెగ్నెన్సీ భర్తకి షేర్ చేసుకోకపోతే ఎవరికి షేర్ చేద్దాం అనుకున్నా, అసమానం ఎంతకాలం కొడతాం. దాద్దాం అనుకున్నా. అసలు ఏంటమ్మా కొట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఉంటే ఎట్లా ఎందుకు చెప్పండి మేడం? అతను ఏమంటున్నాడు, 6 months నుంచి మీరు సరిగ్గా లేరని. కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కాదమ్మా, మీకు అసలు? అతని వర్జన్ ఎందుకు అతను గొడవలు చెప్పాడు మొదలయ్యాయి? 6 months బట్టి మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయని. అసలు మొదటి నుంచి మీ ప్రయాణం ఎలా జరిగిందో మీ వర్జన్ మీరు చెప్పండి లక్ష్మి గారు. లేదు మేడం, అతనేమో 6 months వరకు హ్యాపీగా ఉన్నాం నా అంటున్నారు. మీద రివర్స్ అన్ని అసలు అసలు మీ ఏంటి version విషయం చెప్పండి, మీరేంటి మీ చెప్పండి. version ఇందాకటి ఏంటి? వరకు ఆయన మాట్లాడుతూ ఒక్క నిమిషం, ఇందాకటి వరకు ఆయన మాట్లాడుతుంటే మధ్యలో జొర్రి మాట్లాడుతున్నారు కదా. విషయం ఏంటో మీరు క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు ఎవరు మాట్లాడరు, మీరు చెప్పండి ఏంటనేది. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, చెప్తారు మేడం సార్. స్టార్టింగ్ లో తను చెప్పినట్టు బాగానే ఉండేవాడు మేడం. మధ్యలో సడన్ గా తనలోనే చేంజ్ అన్నమాట. ఎంతసేపు మా అమ్మ వాళ్ళు వచ్చినా ఏదో ఒకటి అనడము, తర్వాత ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఏదో ఒకటి అనడము. వాళ్ళ సైడ్ రిలేషన్ లో ఏమైనా ఫంక్షన్స్ అవి ఉంటే మాత్రము చాలా కూల్ గా ఉండి ఆ వెళ్దాము చేద్దాము అని చెప్పేసి అనడము. మా సైడ్ రిలేషన్ లో ఏమైనా ఫంక్షన్స్ అలాంటివి ఉంటే మాత్రం నువ్వు వెళ్ళు, నీకు చేత కాదా అని అన్నాడు. అంటే మరి నేను వెళ్ళిన దగ్గర ఏమని చెప్పాలి మీ గురించి, మీరు ఇట్లా ఫంక్షన్ కి రాకపోతే అని అంటే, చెప్పుకో నువ్వు ఏదో ఒకటి, ఏముంది అని. ఇట్లా నాకు ఎన్నో రకాల అవమానాలు అన్ని అసలు చెప్పుకునే విధంగా కూడా ఉండవు. కొట్టేవాడమ్మా? ఎందుకు కొట్టడండి? అని ఫుల్ నాకు గా తెలీదు. తాగొస్తాడండి. తాగుతాడా? ఆ. ఓకే. తాగొచ్చి నువ్వు ప్రశ్నిస్తే కొడతాడమ్మా? అంతే. ఒక్కోసారి అసలు ప్రశ్నించకుండా కూడా అసలు ఆయన ఏదో ఊహించేసుకొని కొట్టడం. అనుమానం అంటే ఏంటమ్మా? సహజంగా ఎవరైనా ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తితోనా, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో చూసినా ఏం ఎవరితో మాట్లాడినా? మాట్లాడినా అండి అనుమానం అనేది అంతే. ఉంటుంది. అంటే ఏంటి, ఎవరితో ఫోన్ లో అతను అంటున్నాడు కదా కాన్స్టెంట్ గా నీ ఫోన్ ఎంగేజ్ వస్తుందని. అదేంటది? ఎవరితో? అవునండి, ఎంగేజ్ వస్తుందంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ అన్నాక ఉంటారు, మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, సిస్టర్ ఉంటుంది. వాళ్ళతో నేను మినిమం మాట్లాడుకోకూడదా ఫోన్ లో? వాళ్ళతో మాట్లాడినది ఎప్పుడో ఒకరితో ఫ్రెండ్స్ తో మాట్లాడితే అసమానం ఫ్రెండ్స్ తోనే మీరు స్కూల్ మాట్లాడుతుంది. మానేసి ఓన్లీ ట్యూషన్స్ ఎందుకు చెప్తున్నారమ్మా? అంటే ఇంకా కరోనా టైంలో బాగా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అన్నారు కదండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా అలా అప్పటి continue నుంచి నేను ఇంట్లో నుంచే ఎంతమంది చెప్పడం. స్టూడెంట్స్ ఉంటారు మీకు
ఇంటికి ఉంటారండి. మీరు వెళ్తారా, పిల్లలు ఇంటికి వస్తారా? ఒక్కోసారి అవసరం అయితే నేను వెళ్తాను, లేదా కొంతమంది పిల్లలు మాత్రం ఇంటికి వస్తారు. ఒక 5 to 10 ఏ గ్రేడ్స్ చెప్తారమ్మా మీరు? సీనియర్ ఇంటర్ వరకు చెప్తానండి. వెరీ గుడ్. ఓకే. ఏ సబ్జెక్ట్స్ చెప్తారు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీ క్వాలిఫికేషన్? ఆయన వచ్చేసి పీజీ మ్యాథ్స్ చేశానండి. వెరీ గుడ్. సో నైస్. కదమ్మా, ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అతనిది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఫిజికల్ అతను ఉద్దేశం క్లియర్ కట్ గా మనకు అర్థమైంది. 6 నెలలు బట్టి మా ఇద్దరి మధ్యన శారీరక సంబంధం లేకుండా ఈ ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అతను ప్రధానమైనటువంటి క్వశ్చన్. మరి మీరు ఇద్దరు ఏదైనా టెస్టింగ్కి వెళ్ళారా, ఫాలో అప్ లో ఉన్నారా డాక్టర్ దగ్గర? అంటే టెస్టింగ్ కూడా అవి ప్రాపర్ గా ఉండవండి. ఏదో ఒకసారి వస్తాడు, ఒకసారి రాడు. అక్కడ రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నాడు, ఆయన ఫైనల్ గా ప్రెగ్నెంట్ అన్నట్టు మీరు చెప్పారా, అతనికి ఇంకో విధంగా ఏమన్నా తెలిసిందా? అతనికి నేను మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి వస్తూ పోతూ ఉంటే ఆ రిపోర్ట్స్ అవి చూసి ఆయన ఏంటి ఇది అని ఎంత గొప్పగా తెలిసింది. మరి నువ్వు ఎప్పుడు చెప్దాం అనుకున్నావు? చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నారు మీరు. యాక్చువల్లీ ఎప్పుడు చెప్దాం అనుకున్నారు మీరు? అయ్యో, మీరు ఎప్పుడు చెప్దామని ఆలోచన? అతనికి ఇంత షాకింగ్ గా తెలిసింది కాబట్టి అతని అనుమానం ఇంకా పెరిగిపోయింది. అంత రఫ్లీ అంత రూడ్ గా ఉండేసరికి నాకు చెప్పాలని ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు మీ ఆయన అన్న విషయం ఏంటంటే 6 నెలల నుంచి అసలు ఫిజికల్ రిలేషన్ లేదు. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అంటే మరి డెఫినెట్ గా ఎవరికైనా హస్బెండ్ కి కోపం వస్తుంది కదా. లేదా అడగండి. అమ్మ మీకు అసలు 6 months నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదు. 6 months నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదు. అందుకని మీరు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా అది కన్ఫర్మ్ అయినా కూడా మీరు మీ హస్బెండ్ కి చెప్పాలి. అంతేనా? ఇక్కడ కామన్ పాయింట్ మీరు ఇద్దరు అగ్రీ అవుతుంది ఏంటంటే ఇద్దరి మధ్యన 6 months బట్టి ఫిజికల్ రిలేషన్షిప్, 3rd month ప్రెగ్నెంట్. మరి ఇది కాంట్రవర్సీ అవుతుంది కదమ్మా. నీ ప్రెగ్నెన్సీ మరి నీదా అతనిదా, అతని ద్వారా వచ్చిందా కాదా? చెప్పదు. మాట్లాడండి, ఇందాక నుంచి మాట్లాడుతున్నారుగా. మీ గోలంతా విచిత్రం. ఎందుకు అంతా చదివి ఏదో సముద్రం అంతా ఇది ఇంటి దగ్గర మురుగుంట్లో పడినట్టుంది ఇవిడ పని. అంత క్వాలిఫికేషన్ పెట్టుకొని చూడండి ఎంతసేపు ఎంత రేజ్ అయి మాట్లాడింది. ఇప్పుడు చూడు ఎంత సైలెంట్. కాదు, అనుమానం అంటున్నాం. ఇది అనుమానమా వాస్తవం? ఇది అనుమానమా వాస్తవం? అనుమానం అనేటటువంటి ఏంటి? అనుమానం పడుతుంటే ఒకప్పుడు అనుమానం పడ్డావు, అనుమానం పడ్డాడు. నువ్వు కొంప తీసి ఇప్పుడు ఏమన్నా అనుమానాన్ని నిజం చేసావా? నీ జీవితంలో ఎవరన్నా ఉన్నారు? ఇలాగా అంటున్నాడు కదా అన్నట్టు చేసినట్టుంది. అసలు గుడ్లో మెల్ల ఒప్పుకుంది కాదండి అతనే అంటే కూడా మనం ఏమి చేయలేము. ఇప్పుడు DNA టెస్ట్లకి పరిగెత్తాలి. 6 months నుంచి రిలేషన్ ఆవిడకి ఉంది కాబట్టి అలా అబద్ధం చెప్పలేకపోయింది. కనీసం చదువుకుంది కదా అని. ఒక అబ్బాయి కుటుంబాన్ని నాశనం చేసినట్టే లెక్క. అమ్మ ప్రెగ్నెన్సీ ఎవరి ద్వారా వచ్చింది ఏమైనా చెప్పగలరా, లేకపోతే మమ్మల్ని కనిపెట్టమంటారా? ఎందుకంటే మా టీం ఎట్లాగో కనిపెడుతుంది. మీ హస్బెండ్ ఆల్రెడీ మా దగ్గరకు వచ్చినాక మేము ఫాలో అప్ చేసాము, ఎవరి ద్వారా అని ఎంక్వైరీ చేసాము. అవన్నీ కూడా మాకు క్లియర్ గా తెలిసినాయి. నువ్వు నిజాయితీగా ఒప్పుకుంటావేమో అని చూస్తున్నావు. మీరు అసలు ఒప్పుకోవడానికి నోరు కూడా మెదడు పట్ల నువ్వు ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నావు. అయినా అతను మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి న్యాయం కోసం వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తిని ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాము. చూడండి మీరేంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు చేసిన బిహేవియర్ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. పిలిపించండి అమ్మా, అతను పిలిపించండి మేడం. ఎందుకంటే చాలా షాకింగ్ ఆ కేసు నేను విన్నాక. ఇంత దారుణంగా ఉన్నారా బయట అమ్మాయిలు, భార్యలు అని అనిపించేంత షాకింగ్ గా ఉంది మేడం. మన వాళ్ళు ఈ కేసు గురించి ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయిని అడిగినా కూడా అమ్మాయి చెప్పలేదండి. కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఒక వ్యక్తి ఉన్నారు అని. ఆ వ్యక్తిని తీసుకొస్తామన్నారు. యాక్చువల్గా అతను వస్తాడో లేదో తెలియదు. మన వాళ్ళు వస్తారు తీసుకొస్తామండి అన్నారు. మేబీ తీసుకొస్తే పిలవచ్చు. ఆల్రెడీ మీకు ఏమైనా తెలుసా అండి? ఎవరు ఏంటనేది తెలుసా? మీకేం తెలియదు? ఆవిడ చెప్పదు. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఆవిడ దృష్టిలో ఏంటంటే ఆవిడకి అన్యాయం జరిగింది, భర్త అనుమానిస్తాడు, తాగుతాడు, తిడుతాడు. ఇదంతా 3.5 years బాగానే ఉంది. 6 months నుంచి మాత్రం ఫిజికల్ రిలేషన్ లేదు, హెరాస్మెంట్, క్రూయాలిటీ ఉండేది మళ్ళీ వాళ్ళిద్దరే ఇంట్లో. బాగానే ఉంది వ్యవహారం. అతను పిలిపించమనండి చూద్దాం. సరే, ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చారు, అతన్ని కూడా పిలిపిస్తాను. అమ్మ రమేష్. మేడం బాగున్నావా? బాగున్నాను మేడం. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? ఏంటి సార్ ఈ పిల్లోడు ఏంటి ఎంత చిన్నగా ఉన్నాడు? ఏం చదువుతున్నావు బాబు? నేను ఇంటర్ 2nd year. సార్ వీడు మా ఇంటికి ట్యూషన్కి వచ్చేవాడు సార్ ఇంతకుముందు. వీడి పేరు రమేష్. వీడేంటో ఇక్కడ. ఏ రమేష్? సార్ వీళ్ళిద్దరికి సంబంధం ఉంది సార్. పిల్లోడండి. నువ్వు నోరు మూసుకుంటావా కొంచెం? ఇవ్వండి. లేదు మేడం. అస్తమానం నువ్వు నీ అనుమానాలు నువ్వు చాదస్తాలు. బాబు చెప్పమ్మా, ఏంటి నువ్వు ఇక్కడ? ఇంత చిన్న పిల్లోడితో రిలేషన్ ఎందుకు ఉంటదండి? మనోళ్ళు ఏదన్నా తెలియక ఏ తీసుకొచ్చారేమో. రమేష్? ఏమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడ వరకు? అంటే వేరే వాళ్ళు ఎవరో రమ్మంటే వచ్చాను మేడం. అంటే వేరే వాళ్ళు రమ్మంటే వచ్చేస్తావా? ఎందుకు ఏంటనేది తెలీదా నీకు? ఏమో ఏదో ఎంక్వైరీ ఉందంటే వచ్చాను మేడం. ఎటువంటి ఎంక్వైరీ ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎవరు పిలిపించారు, ఎవరి తరపున పిలిపించారని తెలుసా? నీ వయసు ఎంత ఉంటది ఇప్పుడు?
19 మేడం. 19 ఎందుకు వచ్చావో తెలీదు. సార్, సరే వీళ్ళెవరో తెలుసా నీకు? నేను ఒక మాట చెప్పొచ్చు. చెప్పమ్మా. ఈ కుర్రోడు ట్యూషన్ అయిపోయిన తర్వాత కూడా, క్లాసులన్నీ అయిపోయిన తర్వాత కూడా, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంలో కూడా మా గల్లీలో అక్కడక్కడే తిరిగేవాడు మేడం. 1-2 సార్లు నేను అడిగాను కూడా, ఏంట్రా ఇక్కడ ఉంటున్నావు, ఇంకా నీకు అయిపోలేదని. అయినా సరే వాడు లేదన్నా ఇట్లా సరదాగా వచ్చానని చెప్పేవాడు. కానీ నాకు ఇతని మీద అనుమానం మేడం. అదే ఓకే, నీకు అనుమానం ఉంది, కానీ మా వాళ్ళు వచ్చి నిన్ను పిలవగానే నువ్వు ఇక్కడ కూర్చోటానికి ఏందయ్యా? ఎంక్వైరీ అంటే ఏం ఎంక్వైరీ? నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే కదా. గుమ్మడికాయల దొంగ ఎవరంటే నువ్వు భుజాలు తడుగునట్టు. వాళ్ళు ఎవరు? ఆవిడెవరు, అతనెవరు? ఎవరాళ్ళు? టీచర్ హస్బెండ్ గారు. ఓకే, టీచర్ కాకుండా అదొక రిలేషన్షిప్. ఇంకేమైనా ఉన్నాయా మీకు రిలేషన్షిప్స్? అయ్యో చెప్పాలి నాన్న. ఆవిడ ప్లాస్టర్ వేసుకుంది, నువ్వు ప్లాస్టర్ వేసుకుంటే ఎట్లా? చెప్పించుకుని కొట్టేవాళ్ళాక. ఎవరా టీచర్ అన్నా బాగుంది. ఆ పవిత్రమైనటువంటి పదవికి ఎందుకయ్యా మీరు ఇంత భ్రష్టు పట్టిస్తారు? ఇంకేంటుంది చెప్పు. ఎంతకాలం బట్టి ఉంది చెప్పు. ఏముంది, ఎంతకాలం బట్టి ఉంది టీచర్ గారితో? నానా నువ్వు నోరు మెదపాలి. ఇక్కడ చాలా షాకింగ్ విషయం మీరు చెప్తున్నది. ఇక్కడ ఓ పసిపిల్లడు వచ్చి కూర్చున్నాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆవిడేం మాట్లాడట్లేదు, నువ్వేమో సైలెంట్ గా కూర్చున్నావు. ఇంక ఈ పిల్లోడేం మాట్లాడతాడు? చెప్పమ్మా లక్ష్మి, ఏం చెప్పు. నువ్వు సైలెంట్ ఉన్నావేంటి? మేడం నేను ఏం చేసినా కూడా దానికి కారణం మొత్తం తినే మేడం. ఏమ్మా వంట చేసావా? కారణం ఉప్పేసానండి, కారం వేసానండి అనటానికి. ఏం చేసినా ఏనా ఆ అమ్మాయి మీద మీకు రిలేషన్ ఉందా? మీ ఇద్దరికి, మీ టీచర్ కి మీకు ఉందా లేదా? నోరు మెదపు ఉందా లేదా? నోరు మెదపు ఏంటి? ఇంకా ఎన్నిసార్లు అడగాలి? చేసింది చెప్పు, ఏం జరిగింది? ఇలా అయితే కనుక మీరు బయట చూసుకోవాల్సింది. అలా కాదు, నన్ను కూర్చో. నీకు కోపం రావచ్చు కానీ కూర్చో. నీకు ఇప్పుడే తెలిసింది కాబట్టి నీకు అట్లా అనిపించవచ్చు. కాదు మీరు కొట్టుకునేది కూర్చుంది ఇదే మొత్తం. నువ్వు మాట్లాడుకో లక్ష్మి, నువ్వు మాట్లాడే హక్కు లేదు రమేష్. సిగ్గు లేకుండాను నువ్వు మధ్యలో వచ్చి ఆపుతున్నావు. మళ్ళీ ఏం జరిగిందో ఈవిడ రియాక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు చెప్పమ్మా, మీ ఇద్దరికి రిలేషన్ ఉందా లేదా? మాట్లాడు, ఇప్పుడన్నా మాట్లాడు. ఇంకెప్పుడు మాట్లాడతావు? ఉందా లేదా? ఉందండి. ఉంది. అదే అదే ఆగ్రేవన్ ఒక్క నిమిషం. ఏ రమేష్, ఆన్ గోయింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఏమ్మా ఎప్పటి నుంచి పరిచయం మీ ఇద్దరికి? లాక్డౌన్ నుంచి మేడం. ఎలా పరిచయం? టీచరే క్లాసులు వింటారు, నువ్వేం విన్నావు కొత్తగా? లేదండి, మేడం గారు నాతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేవాళ్ళు. అట్లా ప్రతిదీ చేయటం వల్ల నాకు. ఏం షేర్ చేసుకునేది? అన్నమా, కూర, చారా? అన్నీ అండి. ఇప్పుడు అన్ని అంటే ఏంటి? అన్ని షేర్ చేసుకునేదంట. ఏంటి షేర్ చేసుకునేది? వాళ్ళ ఇంట్లో వ్యవహారాల, భర్త గురించా ఏంటి? వాళ్ళ భర్త గారి గురించి, వాళ్ళ రిలేషన్ గురించి ప్రతి ఒక్కటి నాతో చెప్పేవాళ్ళు. అయితే అంటే చెప్పటం అలా ఒక రోజు కమిట్ అయ్యాను సార్. ఎవరు నువ్వు కమిట్ అయ్యో ఆవిడ అడిగిందా? అంటే ఇద్దరం అనుకోకుండా అలా అయిపోయింది సార్. అసలు ఎంత దారుణంగా, ఎంత సిగ్గుగా ఉన్నారా? అమ్మ నీకు అమ్మ నాన్న కుటుంబం అనేది ఉందా బాబు? ఉంది సార్. ఇప్పుడు ప్రతి టీచర్ తోని ఇంతేనా మన నడక? కాదా ఈ టీచర్ స్పెషలా? లేదు సార్, అది ఆ టీచర్ గారితో అలా అయిపోయింది. కానీ అంతే, నిజం చెప్తున్నా కదా. టీచర్లు అందరినీ ఈ విధంగా ట్రైన్ చేసా అంతేలే. అంత దరిద్రం ఎక్కడ ఉంటుంది లేని, ఆ టీచర్ అనే పదం అంటేనే తప్పు కానీ పదే. సో ఒకసారి అయ్యింది అంతే. అప్పటి నుంచి నడుస్తుందా? ఒక్కసారి అప్పటి నుంచి నడుస్తుంది. బాగుంది. ఇప్పుడు అయిపోయిందని చెప్పేసి అంటున్నావు కదా, మరి ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ నీదే అని చెప్పేసి అంటుంది ఆవిడ. అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమయ్యా? తెలియదండి. ఆవిడ ప్రెగ్నెంట్ అంట. 3rd month 4th month ప్రెగ్నెంట్ అంట ఆవిడ. మరి దానికి ఎవరు? మరి నువ్వు అతనేమో 6 నెలలు బట్టి ఏమీ లేదంటున్నావు, నువ్వు కూడా 6 నెలలు బట్టి ఏమీ లేదంటున్నావు. అతను అనలేదు, అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది అంటున్నాడు. ఆ ప్రెగ్నెన్సీ నీదే అని నువ్వు నమ్ముతున్నావా? అనుకుంటున్నావా నీదే అయి ఉండొచ్చు అని? ఆఖరిసారి ఎప్పుడు కలిసారు మీరిద్దరుని, ఆవిడ నువ్వు? 1 week బ్యాక్. 1 week బ్యాక్ దాకా కలుస్తానే ఉన్నారు. సో ఆన్ గోయింగ్. మరి ఏదో హైలైట్స్ లో చెప్తావా? అద్భుతమైన మహిళ, ఆదర్శమూర్తి. చెప్పమ్మా నీ భాగోతం ఏంటో ఇప్పుడు. దాచావు ఇప్పటిదాకా,
గొంతులేపు మాట్లాడుతున్నావు కదా అప్పటి నుంచి. ఆపే కదమ్మా, అతను కొట్టడానికి వచ్చిన ఓకే, రేవంత్ అతను కొట్టడం కరెక్టే, తప్పే గానీ బట్ ఇది తెలిసింది కదా, ఇప్పుడు తెలిసింది ఆ పిల్లోడు అసలు, ఆ పిల్లోడు షాక్ లో పిల్లోడు ఉన్నాడు. కదా. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యన జరుగుతున్న వ్యవహారం ఏంటి? ఇది ఒకసారి జరిగే తప్ప, లేదంటే తప్పుని ఒక రిలేషన్షిప్ కింద కంటిన్యూ చేస్తున్నా? ఇప్పుడు దాకా నేను పతివ్రతకు లీడర్ అండి అని మాట్లాడింది కదా సార్. అతను కొట్టడానికి వెళ్తే ముందు వెళ్ళిపోయింది. ఒక స్టూడెంట్ ని కొడుతుంటే ఏ టీచర్ అన్నా ముందు వెళ్తారు, ఒక కన్నతల్లిలాగా వెళ్ళావని అనుకుంటాం కదా. ఈ అబ్బాయి ఇప్పుడు బాగోతుంటే అతను ఒప్పుకుంటున్నాడు, నువ్వేమంటావు చెప్పు? నోట్లోంచి మాట రావట్లేదు. మాట్లాడుతుంది మేడం. ఆవిడ మాట్లాడాల్సిందే, ఆవిడ వదలు, నేను ఆవిడ మాట్లాడాల్సిందే. ఎంత ప్రేమగా చూసుకున్నాను మేడం. నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నావో నీకు అసలు మాట్లాడే రైట్స్ లో బాగా మేము అడుగుతున్న వాటికి సమాధానం చెప్పు ఫస్ట్. చెప్పమ్మా. నీకు అంత కొవ్వెక్కి ఉంటే డైవర్స్ తీసుకోవచ్చు కదమ్మా. పిల్లలు పుట్టరు కదా అని ఎవరితో పడితే వాడితో పిల్లలు కానిస్తే సొంత పిల్లలు అవుతారా? ఇప్పుడు ఒకటి అమ్మా, ఇప్పుడు మీరు ఎప్పుడు కలిశారు, డ్యూరేషన్ ఎంత, ఇవన్నీ మేము అడగం గానీ నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఇతనేనా? చెప్పు. ఎస్ ఆర్ నో? అవును సార్. ఎస్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంత దరిద్రం అమ్మా, ఇలాంటివన్నీ వినవలసి వస్తుంది ఈ ప్రొఫెషన్ లో ఉండి. ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా? పైగా ప్రెగ్నెన్సీ ఉంచుకుంది అంటే పిల్లలు కనాలనే కదా అతన్ని ఒక ఆయుధంగా వాడుకుంది. తల్లిదండ్రులు పిల్లలకు ట్యూషన్స్ చెప్పించేది ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు తప్పు ఉన్నాడని మ్యాథ్స్ కోసం మీ దగ్గరికి పంపించారట. నువ్వు చేసిన పని ఒక ఆయుధం లాగా ఆ పిల్లోడిని వాడుకున్నావు. ఆ పిల్లోడు ఏజ్ కి ఆ పిల్లోడు ట్రాప్ అయి కూర్చున్నాడు. ఇంకో విధంగా అనుకోద్దమ్మా, ఇది ఫస్ట్ టైం అయ్యి ఇలాంటి వ్యవహారం నడిపించడం. ఇంకెవరన్నా ఉన్నారా? స్టూడెంట్ అంటే కనుక దొరికితే దొంగ, దొరకపోతే దొరకదా? వీడి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఎదురుబెదురు కూర్చున్నారు మీ ఇద్దరుని. దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా అసభ్యకరంగా ఆడవాళ్ళతో ప్రత్యేకంగా టీచర్స్ తో మాట్లాడటం మాకే అవమానం. అసలు టీచర్ అనే మాట కాదు సార్, ఇది వీళ్ళ పర్సనల్ కేసు. ఈవిడ ఆ ప్రొఫెషన్ అడ్డు పెట్టుకొని ఒక వ్యక్తి దొరికాడు. ఇది టీచర్స్ కి సంబంధించిన కాదు, ఈవిడ క్యారెక్టర్ కి సంబంధించి. తాగుతాడు, హింస పెడతాడు భర్త అంటే ఇవన్నీ ఓకే, ఇవన్నీ చాలా సార్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్. IVF లో డాక్టర్ దీనికి వెళ్తున్నారు. పిల్లలే కావాలంటే ఆ పిల్లోడి జీవితం నాశనం చేయడం ఎందుకు? ఆ పిల్లోడు ఏజ్ ఎంత, ఆడెంత? అంటే ప్రెగ్నెంట్ కావాలి అనే తపంతో జరిగినదమ్మా ఇదంతా, లేదంటే ఎమోషనల్ బాండింగ్? కామమా? లక్ష్మి మాట్లాడమ్మా, ఇప్పుడు ఏం జరగాలి అని అనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు ఎలా ఇందాక దాకా సేమ టపాకలాగింది, ఏదో ఈయన పెద్ద విలన్ అన్నట్టు. మాట్లాడు లక్ష్మి, మాట్లాడు లక్ష్మి. మాట్లాడాలి. ఏం కావాలని కోరుకుంటున్నావు? మీరు చెప్పండి సార్, మీరు ఎట్లా ఏ న్యాయం చెప్తారు? చెప్తావు? ఏ న్యాయం చెప్పాలి ఇక్కడ? నువ్వు అన్ని చేసేసి ఇక్కడ వచ్చి మే న్యాయం చెప్పాలా? మీరు చెప్పండి రేవంత్ గారు, మీరేమనుకుంటున్నారు? మళ్ళీ మే న్యాయం చెప్పాలి. తను చేసింది తప్పే, కానీ తను నాకు కావాలి మేడం. నాకు కావాలి మేడం. నీకు కావాలా? ఎందుకు? ట్యూషన్లు చెప్పడానికా? నాకు ఇష్టమేనండి. మీరు ఏం ట్యూషన్లు చేస్తున్నారో తెలుస్తుందిగా. నీకు ఇష్టమేంట్రా? నీ వయసు ఎంత, దాని వయసు ఎంత? అందుకనే ఇక నా కాడికి వచ్చారు మరి. ఓహో, గొంతులేస్తోంది. పిల్లోడు అంటే బాగానే ఉన్నాడు. అంటే ఏంటి, పెళ్లి చేసుకుంటావు? కావాలంటే ఏంటి పెళ్లి? వాడు చూడు ఎలా ఉండో. లక్ష్మి, మమ్మల్ని న్యాయం అడుగుతున్నావు, వాడేమో నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వేం కోరుకుంటున్నావు? ఇప్పటికైనా అన్ని చెప్పించి కొడతావా? నీ తప్పు నువ్వు తెలుసుకుంటావా? క్షమాపణ అడుగుతావు భర్తని? కాలు పట్టుకో అతను కాలు. అసలు భర్త కావాలో వద్దు అది అది బయట చెప్పట్లేదు కాబడ. ఏమా నీకు భర్త కావాలా, ప్రియుడు కావాలా? భర్తే కావాలి మేడం ఆవిడకి. ఇన్ని తప్పులు చేసే కూడా ఇంకా భర్త తెగిస్తుంది ఆవిడ. ఏమ్మా ఏం మాట్లాడమ్మా ఏదో ఒకటి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఏమా ఎవరు కావాలి నీకు? నాకు రమేషే కావాలి మేడం. మాట్లాడుతున్నావా నువ్వు? కొట్టకూడదమ్మా ఉండు. అసలు అలాంటి అమ్మాయి మీద చేయడం కూడా దండగా, నీకు తెలియట్లా. దీని ఎంత ప్రేమగా చూసుకున్నాను మేడం నేను. నువ్వు చూసుకున్నా అంత ప్రేమగా చూసుకున్నావు కాబట్టి చేసిన పనులు మంచి. ఇప్పుడు నన్ను అసలు ఏం మాట్లాడాలో కూడా నువ్వు అంత ప్రేమగా చూసుకుంటే నాకెందుకు ఈ గతి పడుతుంది? చేయాల్సినవన్నీ నువ్వు చేసి నా మీద నిందలు మోపేటట్టు చేయాల్సిందంతా ఆయన కాదమ్మా, చేయాల్సిందంతా నువ్వు చేసావు. ఇప్పుడు ఆయనకి ఏ ఆప్షన్ లేకుండా చేసావు, అయినా గతి లేకుండా నువ్వు కావాలంటున్నాడు. నువ్వు వచ్చి నాకు లవర్ కావాలని ఆ పసిపిల్లని అడుగుతున్నావు. దీనికి లీగాలిటీ ఏడుస్తుందని తెలుసా మీకు? అసలు మీ అమ్మ తెలుసా నీ గురించి? మీ ఇంట్లో ఏం చెప్తావు సమాధానం? కావాలని చెప్పేసి తీసుకెళ్తావా? నీకు అక్క చెల్లెలు అమ్మ లేదా నీకు? ఒక మేడాన్ని నువ్వు ఎలా చూడాలరా? ఇదేరా నీకు మీ ఇంట్లో నేర్పింది? తెలుసా మీ ఇంట్లో ఈ కథ అంతా? తెలియదండి. తెలీదు. మరి తీసుకెళ్తావా? ఇక్కడ డైవర్స్ మేడం డైవర్స్ ఇప్పిస్తారు, నీతోనే వస్తాను, తాలిబట్టి తెప్పిస్తాం, ఇక్కడే కడతాము. ఆవిడ నిన్ను పోషిస్తుందో నువ్వు ఆవిడని పోషిస్తారో చూసుకోండి. ఆవిడే పోషిస్తుంది, ఆవిడకు బొమ్మ కావాలి, నువ్వు బొమ్మవే.
మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒంగో పెట్టుకుని చంపుతారు, వాళ్ళు పరువు తీసేదేంది మీకు? అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒప్పుకోరు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇద్దరు వెళ్ళి? బయట యూట్యూబ్లు ఎక్కడైనా ఇవి ఉంటాం. అవి చూసి అబ్బా బయటికి వెళ్ళి బతుకుతాడంట. అదే ఆవిడ తిండి పెట్టిద్దిగా సంపాదించి. వా. అబ్బా, ఎంత అసహ్యంగా ఉందంటే వీళ్ళ నీతో పాటు relation చాలా మంది వినడానికే. ట్యూషన్లు చెప్తుంది ఆవిడ. హ్మ్. ఓకేనా? ఏ ట్యూషన్ చెప్తే అర్థమవుతుందిగా. ఈ రోజు నాకు వచ్చిన ప్రాబ్లం రేపు పొద్దున్న నీకు రావచ్చు. వాడి బొంద వస్తుంది, వాడికి అన్ని తెలుసు. ఆడికి సొంత భర్తకే దికాణం లేదు, నువ్వే ఆవిడ ఆఫ్టర్ ఆల్ గడివి. వాడికి అన్ని తెలుసు. వాడి వయసు తక్కువగానే అంటే వీళ్ళిద్దరు దొందేనండి. ఎందుకంటే ఈ పిల్లోడికి ఇప్పుడు నీడ్, ఫిజికల్ నీడ్ ఏంటో ఆ టేస్ట్ ఏంటో తెలిసింది. ఇక ఆవిడ పట్టుకున్నాడు, ఆవిడకి అవసరం ఓ పిల్లల్ని కంటానికి ఎంత కావాలి. ఉండొచ్చమ్మా మహాతల్లి నీ వయసు? 27 years. 27. చిన్నదే అటు ఇటుగా మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు. ఏంటి పెళ్లి చేసేసుకుంటావా అతన్ని? అంటే ఇతనికి ఏదైనా విడాకులు ఇచ్చి చేసుకుందాం అనుకుంటున్నారు, లేదంటే ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ అయిందా మీ ఇద్దరిది? అసలు ఇలా బయటపడుతుందని అనుకోలేదు సార్ వీళ్ళు. ప్రెగ్నెన్సీ అనగానే ఈ పిల్లోడికి డౌట్ వచ్చింది, 6 months నుంచి రిలేషన్ లేదు అని. ఎవరో ఒకరు బయటపడతారా, లేకపోతే ఏదైనా మెడికల్ గా వచ్చిందని ఏదైనా ప్రూవ్ అయితే బాగుండేది. భాగవతం బయటపడిపోయింది కదా. ఆ పిల్లోడ తెంగర ఏజే మెచ్యూరిటీ లేదు, ఉన్నంతలో నాకు ఆవిడే కావాలి, ఆ బొమ్మే కావాలని ఆ పిల్లోడు. ఇక ఇదంతా అయ్యే పని కాదు, మన డెసిషన్ తీసుకోవడం బెటర్. ఎలా అనిపిస్తుంది మేడం మీకు ఇదంతా వింటుంటే? ఎలా అనిపిస్తుందా? ఏం మాట్లాడలేం అసలు. ఇలాంటిది ఒక కేసు అంటూ ఉంటదని చెప్పేసి నాకు నిజంగా ఊహల్లోకి కూడా రాదండి. బట్ ఇది చాలా దారుణంగా ఉంది. ఆవిడ ఇంకా దరిద్రంగా ఏం చెప్తున్నారంటే నాకు ఆ పిల్లోడే కావాలంటుంది ఒక టీచర్ అయ్యుండి. అసలు వినడానికి కూడా చాలా వికృతంగా ఉంది. అంటే ఇప్పుడు మేడం ఇది ఏంటంటే మనం చూస్తున్నాం, మన దగ్గర కానీ ఇంతకుముందు నేను చేసిన సందర్భాలు, రమ్య మేడం చేసిన సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఇలా అక్రమంగా అడ్డదారుల్లో వెళ్ళి రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే వాటన్నిటిని దాటి ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది ఈ సినారియో. ఏంటంటే ఒక మేజర్ కానటువంటి ఒక అబ్బాయితో ప్రత్యేకంగా విద్యాభ్యాసం చెప్పవలసినటువంటి ఒక టీచరు ఇటువంటి రిలేషన్షిప్, టీచర్ అనే పదం కాదు, ఒక వ్యక్తి, ట్యూషన్ చెప్పేటటువంటి వ్యక్తి అతనికి పాఠాలు చెప్పకుండా తన బాధలు చెప్పుకుంటూ ఇద్దరు ఒక ఇమోషనల్ స్టేట్ అనేటటువంటిది బిల్డప్ చేసుకుని మానసికంగా శారీరకంగా కలిసిపోవటం అనేటటువంటిది అసలు ఇంకా మనం అందరం భయపడాలన్నమాట. ఈ సమాజంలో ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మలేము, ఎటువంటి వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపించవచ్చు, ఎవరి చేత చదువు చెప్పించవచ్చు బేసికల్ గా మేల్ టీచర్స్ ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు స్టూడెంట్స్ అని ఆ, చెప్పేసి విన్నాను. విన్నాం కానీ బయట ఆ, కేసులు. Sexual abuse బట్ ఇలా ఉంటుందని. ఫీమేల్ టీచర్ అనేది నిజంగా చెప్పడానికి చాలా దరిద్రంగా ఉంది నోట్లో. అంటే ఇది అబ్యూజ్ అనే స్థాయి నుంచి వెళ్ళిపోయి కరెక్టే. ఇప్పుడు మన లక్ష్మి చెప్పింది ఏంటంటే రేవంత్ వల్ల నాకు ఈ ఇబ్బంది ఉంది, మాకేంటంటే ఆ శారీరక పరమైనటువంటి సంతోషం లేదు, మీ ఇద్దరం హాస్పిటల్స్ తిరిగి బేజారు వచ్చింది, నాకు పిల్లలు కావాలనేటటువంటి తపన కోరిక ఉంది, అతను తాగొచ్చి అవమానించి హింస పెడతాడు, ఇవన్నీ ఓకే. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? సరే, ఇంటి ఒక స్టూడెంట్ లాంటి ఒక వ్యక్తి వచ్చాడు, ఓకే వాడు మంచోడు, వాడు నా మాట వింటున్నాడు కాబట్టి బాధ చెప్పుకుందాం అనేటటువంటి దాని వరకు ఓకే. ఒక టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ని అక్కడితో ఆపుంటే కనుక ఈరోజు మేము హర్షించేవాళ్ళం, గౌరవించేవాళ్ళం. అలా కాకుండా శారీరకపరమైనటువంటి సంతృప్తి తీర్చుకోవాలి అనేటటువంటి తపన కోరిక, సరే ఏదో తెలియకుండా ఒకసారి జరిగింది అంటే మా తప్పు తెలుసుకున్నాం, మేము గుంజీలు తీస్తాము, క్షమాపణ అడుగుతాం అంటే అది వేరే విషయం. దాన్ని 3 సంవత్సరాల పాటు ఒక రిలేషన్షిప్ కింద కంటిన్యూ చేసి వాడి ద్వారా ఆఫ్టర్ ఆల్ ఒక మైనరు, ఒక స్టూడెంట్ ద్వారా వెనక ముందు తెలుసుకోకుండా వాడిని వెచ్చలవిడిగా తెలిసి తెలియనితనంతోనో, మూర్ఖత్వంతోనో, మొండితనంతోనో, లేదంటే కొమ్ములొచ్చో, లేదంటే పిచ్చి పట్టో వాడి చేత ప్రెగ్నెంట్ అయ్యి ఈరోజు అడ్డదిడ్డంగా భర్త తప్పు అని వాదిస్తూ అసలు ఎటుపోతుందమ్మా జీవితం? ప్లస్ ఈరోజు ఇంత పెద్ద వేదిక మీదకి వచ్చి మేడం ఎదురుగుంటా, మా ఇద్దరు ఎదురుగుంటా నువ్వు ధైర్యంగా వాడే కావాలి అని నువ్వు అంటాము, దానికి వాడు వకాలతో పుచ్చుకుని వాడు కూడా నువ్వే కావాలి అని అంటాం. మీరు బయటకు ఎక్కడ పోయి బతుకుతారు? ఏం చేసి బతుకుతారు? వాళ్ళ తల్లిదండ్రులకు ఇప్పటికొచ్చి ఏ విషయమో తెలీదు, మీ తల్లిదండ్రులకి ఏమీ తెలీదు. ఇదేంటమ్మా ఇదంతా? నాకు అర్థం కావట్లేదు. ఇదంతా ఒక విచిత్రమైనటువంటి పిచ్చితనంలాగా అనిపిస్తుంది. మీరు తెలివి ఉండి ఆలోచన ఉండి మాట్లాడుతున్నారా, తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని నాకైతే అర్థం కావట్లేదు. సో దీని అంతటికీ ఏంటి మేడం, బహుశా పిచ్చి అంటే కనుక చాలా మినిమలైజ్ అయిపోతున్నారు, పిచ్చి వాళ్ళందరూ ఇలాగే చేస్తారేమో అనేది. ఇది పిచ్చి కూడా కాదు, ఇదేంటంటే కామ వాంఛ, శారీరక కోరిక. ఇదేంటంటే భర్త గురించి, రేవంత్ గురించి చెప్పినటువంటి కారణాలు ఏవైనా ఉన్నాయంటే కనుక అవి ఓన్లీ సైకలాజికల్గా ఈ అమ్మాయి సృష్టించుకున్నటువంటి డిఫెన్స్ మెకానిజమ్స్ అంతే. నేను ఈ కోరిక తీర్చుకోవటానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఆ వ్యక్తి నా భర్త అయితే కాకూడదు, భర్త కానటువంటి వ్యక్తి కావాలి. కానీ సమాజం అడిగేటటువంటి ఇటువంటి వేదికలు అడిగేటటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక ఏం చెప్పాలి?
చెప్పాలి అంటే కనుక ఇదిగో తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, హింసిస్తున్నాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చాక కూడా ఏమనుకుందంటే, అయ్యో అమ్మ నువ్వు ఎంత హింసకు గురయ్యావు అమ్మా, ఈ రోజు రమేష్తో పెట్టుకున్నటువంటి సంబంధం కొంతవరకు జస్టిఫైడే అనేటటువంటి ఆలోచన మన దగ్గర నుంచి కానీ సమాజం దగ్గర నుంచి కానీ వస్తుంది అనే ఆలోచనతో ఈ అమ్మాయి ఒక కట్టుకదల్లి ఈరోజు రమేష్తో ఒక సంబంధం పెట్టుకుంది మేడం. రమేష్ అయితే కనుక నేను చెప్పేది సింపుల్ మేడం. యూజువల్గా ఈ టీనేజ్లో ఉండేటటువంటి అబ్బాయిలకి ఈ హార్మోనల్ ప్రభావం వల్ల ఈ కోరికలు అనేవి ఉంటాయి. వీళ్ళు పోయి ఆ పార్న్ వీడియోస్ చూడటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే కనుక ఒక సీనియర్ అంటే ఒక టీచర్ లాంటి వ్యక్తి వచ్చి ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉండేటటువంటి వ్యక్తి వచ్చి పాఠాలు చెప్పకుండా శారీరక కోరిక తీర్చుకునేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి అప్రోచ్ అవుతుందో ఇతని థ్రెషోల్డ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అంటే అప్పటి వరకు అమ్మ మనం ఇది చేయకూడదు, సమాజం నుంచి భయపడాలి, ఇది తప్పు అనేటటువంటి తగ్గిపోయి ఒక పెళ్ళైనటువంటి ఒక స్త్రీ ఈరోజు ఆవిడే దీనికి ఒక జెండా ఊపుతుంది, ఒక గ్రీన్ ఫ్లాగ్ ఊపుతుంది అంటే కనుక ఆఫ్టర్ ఆల్ నా హార్మోన్స్ ప్రభావం వల్ల నా కోరిక తీర్చుకోవడానికి ఏంటి తప్పు అని చెప్పి ఇతను అందులో దిగాడు. వాస్తవానికి ఏంటంటే నేను ఈ రోజు కూడా ఏమంటానంటే హీజ్ ఎ విక్టిమ్ అని నేను అంటా. హీజ్ ఎ విక్టిమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక టీచర్ లాంటి 10 years పెద్ద వ్యక్తి ఈరోజు ఇది తప్పు లేదు, ఇది పర్వాలేదు, ఇది కంటిన్యూ చేద్దాం, నా భర్త హింస పెడుతున్నాడు, ఈ రోజు కాకపోయినా అతను విడాకులు ఇచ్చి మన ఇద్దరం విడాకులు ఇస్తారో ఎవరో అది వేరే విషయం, మనం ముందుకెళ్ళిపోదాం అనేటటువంటిది ఒక వకాల్త తీసుకుంటే అథారిటీ పొజిషన్ నుంచి వచ్చే మెసేజ్ ఇటువంటి టీనేజర్స్ మైండ్లోకి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. టీచర్ వచ్చి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని టీచర్ చెప్తే కొన్ని సందర్భాల్లో ఏంటంటే పేరెంట్స్ కంటే టీచర్ యొక్క లెసన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి పిల్లల మీద. సో ఇతను ఏమనుకున్నాడు, సరే ఇది సమాజం తెలియకుండా జరుగుతుంది, మా పేరెంట్స్కి కూడా తెలీదు, టీచర్ ఒక్కటి చెప్తుంది ఇది కరెక్టే అని చెప్తుంది, లెట్ మీ కంటిన్యూ అని చెప్పి ఇతను ప్రోగ్రెస్ అయిపోయాడు. రోజులు నెలలైనాయి, నెల సంవత్సరాలు అయింది, శారీరక కోరిక కాస్త ఎక్కువైంది, ఆవిడ ఈరోజు ప్రెగ్నెంట్ అయింది. ఈరోజు ఆవిడ కావాలి అని ఇతను పిచ్చోళ్ళలాగా అంటున్నా కూడా ఈవిడ్ని ఈ వేదిక నుంచి బయటకు తీసుకెళ్ళి ఏం చేస్తాడో కూడా అతనికి తెలియదు. వెళ్ళి బతికేస్తాం, ఇవన్నీ ఊహాజనకమైనటువంటి కళ్ళకి, ఇవంతా ఇమ్మెచ్యూరిటీతో మాట్లాడుతుంది. ఎందుకు సింపుల్గా మన టీం వాళ్ళ చేత ఫోన్ కలపండి అయ్యా రమేష్ కంటే కనుక ఇతను ఇక్కడి నుంచి లేచి పారిపోతాడు. ఇలాంటి వ్యక్తితో ఆవిడ కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటారు. ఇంకా రేవంత్ విషయానికి వస్తారా, రేవంత్ గురించి ఈరోజు చెప్పేది ఏమీ లేదు మేడం. ఎందుకంటే అతన్ని ముసుగులో పెట్టి అతను చీకట్లో కూర్చోపెట్టి నడిపించినటువంటి రాసలీలలు ఇవన్నీ కూడా. ఇటొచ్చి ఏంటంటే రేవంత్ బహుశా ఎక్కడన్నా ఒక తప్పు జరిగింది అంటే కనుక భార్యకి కావాల్సింది ఏంటి, అన్నీ ఇవ్వటం, అన్ని కోరికలు తీర్చడం అనే దాంతోపాటు కొద్దిగా ప్రేమ, ఆప్యాయత, మమకారం అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన పిల్లలు లేకపోవటానికి ఒక కారణం ఉంది, ఏంటి ఆ కారణం అనేటటువంటిది వెతకటం, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవటం, ఆ అమ్మాయికి కావాల్సినటువంటి శారీరక మానసిక పరమైనటువంటి సంతృప్తిని ఇవ్వటం అనేటటువంటి దాంట్లో ప్లస్ ఆ తాగుడు అనేది ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే అతనితో ఇప్పుడు యూజువల్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఏం చేస్తుంది అంటే కనుక అది ఒక లిమిట్ వరకు ఉంటే పర్వాలేదు మేడం. ఎప్పుడైతే కనుక అది లిమిట్ దాటుతుందో ఆటోమేటిక్గా ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఏ రీజన్ ఫర్ ఇంపార్టెన్సీ. సో అతను శారీరకపరమైన తాగి రావటం, ఆవిడ దగ్గర కూర్చోకపోవటం, అతని జీవితం అతను చూసుకోవటం, శారీరకపరమైన సంతృప్తి కలిగించకపోవటం, వీడేంటి పిల్లలు లేనటువంటి లోటు తీర్చలేకపోతున్నాడు, ఫిజికల్ నీడ్ కూడా రెక్టిఫై చేయలేకపోతున్నాడు, మానసిక పరమైనటువంటి అప్రోచ్ కూడా ఇతని దగ్గర లేదు, దేనికి అవసరం లేనటువంటి భర్త నా పక్కన ఉండి ఏంటి పోయి ఏంటి అనేటటువంటి ఆలోచనతో ఈ అమ్మాయి ఆ విధంగా డైవర్ట్ అయింది. సరే దాని డైవర్ట్ అనేటటువంటి పదం చాలా చిన్నది, అది క్రైమ్ అనేది ఆ అమ్మాయికి అర్థం అవ్వాలి, క్రైమా కాదా అనేది మేడం చెప్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నేను దీనికి చెప్పేటటువంటి సొల్యూషన్ ఏంటంటే ప్రత్యేకంగా ఈ అబ్బాయికి కౌన్సిలింగ్ కావాలి. బికాజ్ ఈ టాకింగ్ టోటలీ అవుట్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. రానున్న జీవితంలో ఎన్ని అవరోధాలు వస్తాయి, తల్లిదండ్రులు తెలిస్తే ఏమవుతుంది అనేటటువంటిది ఈ అబ్బాయికి తెలియక గుడ్డిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే మేడం ఇక్కడ ప్రత్యేకంగా రమేష్కి మనం కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఎందుకంటే ఇదంతా టీనేజ్ వ్యామోహంలో హార్మోన్స్ ప్రభావం వల్ల తెలియని తనంతో ఎక్స్పెరిమెంటల్గా మొదలుపెట్టినటువంటిది ఈరోజు అతను మెడకే చుట్టుకుని భవిష్యత్తునంతా పాడు చేసి కుటుంబ పరువు కూడా తీసి కుటుంబాన్ని రోడ్డు పడేసేటటువంటి వ్యవహారం అని అతనికి కాన్సిక్వెన్స్ తెలియకుండా ఈరోజు రమేష్ మాట్లాడుతున్నాడు. రమేష్కి ఏంటి మనం ఏం చేయాలి అంటే కనుక ఈ ప్రాబ్లంకి ఫస్ట్ స్టెప్ టు ద సొల్యూషన్ ఏంటంటే రమేష్ని ఇందులోంచి తప్పించాలి. తప్పించడం అంటే కనుక రమేష్కి కౌన్సిలింగ్ ఇచ్చి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళని కూడా కూర్చోపెట్టి మీ అబ్బాయి చదువు ట్యూషన్లు అనేటటువంటి వ్యవహారంతో ముందుకు ఏమి నడిపించట్లేదు, ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నాడు, కాబట్టి ఈ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి, ఈ అబ్బాయికి మీరు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి ఈ అబ్బాయిని ఇక్కడి నుంచి మనం నిష్క్రమించగలిగితే కనుక
ఈ అమ్మాయికి ఆటోమేటిక్గా బుద్ధి వస్తుంది, ఈ అమ్మాయికి ఒక ఆలోచన వస్తుంది, తన పరిస్థితి ఏంటి అన్నది అర్థం అవుతుంది తనకి. ఆ తర్వాత రేవంత్ ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్గా యాక్సెప్ట్ చేస్తాడా, అసలు ఈ అమ్మాయితో పాటు రన్ చేస్తాడా, రన్ చేయడా అనేటటువంటిది టోటలీ ద బాల్ ఈజ్ ఇన్ రేవంత్స్ కోర్ట్. ఇక్కడ లక్ష్మి కోర్టులో ఏమీ లేదు. రేవంత్ స్వీకరిస్తే కనుక స్వీకరించబడాలి, వద్దు అని చెప్పి మెడ పట్టుకుని బయటకు తన్నేస్తే కనుక రోడ్డు మీద బతకాలి. సో మేడం రమ్య గారు మీరేం చెప్తారు? మేడం ఈ కేసు గురించి కొంచెం మనం మెచ్యూర్డ్గాను కొంచెం ఓపిక చేసుకొని మన ఫీలింగ్స్ పక్కన పెట్టి లీగాలిటీ, సైకాలజీ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే ఆర్డినరీ పర్సన్ లాగా ఎమోషనల్గా మాట్లాడడానికి కుదరదు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఇక్కడ నేను 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. ఒకటి, సమాజంలో ఈరోజు ఉన్న జడ్జిమెంటు, ఒక మనిషి చేతిలో ఉన్న చెత్త, ఒక మనిషి మనసులో ఉన్న స్వార్థం, కొవ్వు. ఈ 3 ఈ కేసుకి ఎగ్జాంపుల్ కింద లెక్క. ఏంటి అవి అనేది తర్వాత మాట్లాడదాం. ఈ కేసు ప్రొసీడింగ్స్లోకి మాట్లాడితే యాక్చువల్గా ఇతనికి వీళ్ళు 4 years నుంచి పిల్లలు లేరు. ఖచ్చితంగా సమాజం అడుగుతూ ఉంటారు, పెళ్ళై పిల్లలు ఏంటి, పిల్లలు లేరా అని. వీళ్ళు ట్రీట్మెంట్లకు వెళ్తున్నారు. డాక్టర్స్ చెప్పింది 50-50 ఛాన్సెస్ కాబట్టి పుడతారా పుట్టరా అనే ఒక డిప్రెషన్. ఒక 3 years వరకు బాగానే ఉన్నారు. మేబీ ఆవిడ మీద కూడా ఆ ప్రెజర్ ఉంటుంది, పిల్లలు పుట్టలేదు, ఇంకా పుట్టలేదా, ఇంకా ఏంటి, ఈ విషయం బయటికి చెప్పుకోవడం బాగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ రోజున దగ్గర దగ్గర 60-70% సాఫ్ట్వేర్ వల్ల కానీ మన ఫుడ్ వల్ల కానీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. పిల్లలు పుట్టడం అనేది ఒక అదృష్టం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇన్ఫెర్టిలిటీ వల్ల ఖచ్చితంగా వాళ్ళు ట్రీట్మెంట్లకి వెళుతున్నారు. అది వీళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి కొంచెం ప్రెజర్ పెరిగి ఉండొచ్చు, ఇతను సమాధానం చెప్పుకోవడానికి కానీ దేనికన్నా కానీ. దీనివల్ల ఇతనికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైనాయి. ఆ అలవాట్లు ఆవిడ మీద ఏదైనా ప్రెజర్ చూపించడం, ఈయనకు వచ్చిన ఫైనాన్షియల్ దీనికంటే కూడా ఆవిడ ఆల్రెడీ పీజీ చదివింది, ఆవిడ తలుచుకుంటే చాలా ఎక్కువ ఇన్కమ్ కూడా రేస్ చేయొచ్చు. అంటే ఒక వ్యక్తి క్యారెక్టర్తో ఉంటే ఒక రేంజ్లో బతుకుతారండి. ఎప్పుడైనా క్యారెక్టర్ ప్లస్ పాయింటే. నేను అది ఛాలెంజ్ చేసి చెప్తాను. క్యారెక్టర్ దాటింది అంటే నువ్వు ఎంత ఉన్నతమైన చదువులు చదివినా కానీ పాతాళంలో మురుగుంట్లో ఉన్నట్లే లెక్క. షీ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో ఇక్కడ ఇతని మాట విషయానికి వచ్చేసరికి ఓకే, 6 months నుంచి ఇతను కలవలేదు కాబట్టి పిల్లలు పుట్టకపోవడం వేరు, ఫిజికల్ రిలేషన్ వేరు. ఫిజికల్ రిలేషన్కి పనికొస్తాడు. సో పిల్లలు పుట్టలేదు అనడానికి అతనికి ఛాన్స్ లేదు. ఇన్ కేస్ ఫిజికల్ రిలేషన్లో ఉండుంటే ఈయనేమనుకున్నాడు అంటే నా పిల్లోడే, నా పాప, నా బాబా, నా ప్రెగ్నెన్సీ అనుకునేవాడు. ఫిజికల్ రిలేషనే లేదు కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి యొక్క తప్పుని మనం ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాం, ఒక వ్యక్తిని కాపాడగలుగుతాం. ఎందుకు అంటే చాలా మన లీగాలిటీలో మెజారిటీ అని ఎందుకు పెడతారంటే పెళ్లికి ఆడపిల్లలు వచ్చేసరికి 18 years కంప్లీట్ అయి 19లోకి రావాలి, మగపిల్లలు 21 years కంప్లీట్ అయి 22లోకి రావాలి. ఫిజికల్ రిలేషన్ ఇవన్నీ కూడా ఆ స్టేజ్ తర్వాత ఉండడం వల్ల కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, ప్లస్ మైనస్లు ఏంటో తెలుస్తాయి, సమాజంలో ఎట్లా బతకాలి, అవతల వ్యక్తిని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలనేది అప్పటికి మెచ్యూరిటీ వస్తుందని చాలా మంది గొప్ప వ్యక్తులు డిసైడ్ చేసిన ఏజ్ లిమిట్ అది. మేబీ అప్పట్లో 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, వెనకాల బ్యాక్గ్రౌండ్లు బాగుండే, పెద్దవాళ్ళు ఉండి వీళ్ళిద్దరు బొమ్మల్లాగా తిరిగేవాళ్ళు తప్ప. ఈ రోజున వాళ్ళిద్దరు ఇండివిజువల్గా బతుకుతున్నారు కదా. సింగిల్ ఫ్యామిలీసే ఎక్కువైపోయినాయి, ఎవరు జాయింట్ ఫ్యామిలీస్లో ఉండట్లా. సో దానివల్ల కొంత ఏజ్ అనేది డిసైడ్ చేశారు. ఇక్కడ ఈ ప్రాసెస్కి వచ్చేసరికి మేబీ ఈ కేసు చూసిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు భయపడతారేమో. ఇప్పుడు దాకా ఆడపిల్లల్ని పంపించేటప్పుడు మాస్టర్స్ చేత ఫిజికల్ అబ్యూజ్మెంట్ కానీ సెక్సువల్ హెరాస్మెంట్స్ కానీ ఉన్నాయి. అవి ఎలా వెళ్ళేవంటే పిల్లలు సరిగ్గా చదవట్లేదండి, నేను సీరియస్గా చదవమన్నందుకు ఈ ఎలిగేషన్ వేసింది మీ అమ్మాయి అని తప్పించుకున్న ఎలిగేషన్స్ కూడా మేము చాలా చూసాం. ఇక అమ్మాయిల విషయంలో అమ్మ టీచర్ అంటే ఒక అమ్మ ఖచ్చితంగా నమ్మే పంపించేస్తాం కదా. ఇది చూసి నాకు ఇప్పుడు మగపిల్లలు కూడా కాపాడుకోవాలరా దేవుడా అన్నంత దారుణమైన సిచ్యువేషన్లో ఈ కేసు నుంచింది ఈవిడ. అది నాకు ఇంకా భయం వేస్తుంది. యాక్చువల్గా సెక్సువల్ అబ్యూస్ అనేది బాయ్స్ కి గర్ల్స్ కి కూడా ఉంటే చిన్న పిల్లలకి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఈయనకున్న టీనేజ్ ఫీలింగ్స్ ఇప్పుడు ఆ 3 టాపిక్స్ నుంచి మాట్లాడితే ఇక ఈవిడ విషయానికి వచ్చేసరికి మేబీ ఆ ప్రెజర్ వల్ల బయట వ్యక్తులు దొరకరు. ఎందుకంటే ఈవిడ ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లోనే ట్యూషన్స్కి పిల్లలు వస్తున్నారు. మేబీ సోషల్ మీడియాల ద్వారా అయితే ఇంకెవడన్నా దొరికేవాడేమో. ఎదురుగా పిల్లోడు ఉన్నాడు, ఏదో చెప్పుకుంటే ఏంటి మేడం అని అంటుంటే వీళ్ళిద్దరు షేర్ చేసేసుకొని బాగా క్లోజ్ అయిపోయి ఆ పిల్లోడి ఏజ్ యొక్క ఎమోషనల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని ఈవిడ వాడుకోవడం ఈవిడ స్వార్థం. ఇందాక నేను చెప్పిన ఒక వ్యక్తి యొక్క స్వార్థం, కొవ్వు ఈరోజు సమాజానికి ఒక అసహ్యకరమైన సందేశంతో పాటు ఒక వ్యక్తి మైనర్ ఒక జీవితాన్ని నాశనం చేయడానికి ఒక ఎగ్జాంపుల్ అయింది. లీగల్ పనిష్మెంట్ ఏంటో చెప్తా. ఇక రిమైనింగ్ నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఒక జడ్జిమెంట్. అక్రమ సంబంధాలు కేసులు పెట్టడానికి లేదు.
ఈ దారుణమైన జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి మహాతల్లులు, ఇలాంటి మహానుభావులు, ఇంకా కొంతమంది గొప్ప వ్యక్తులు భార్యలో భర్తలో పక్కన ఉంటానే ఉంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, మమ్మల్ని ఏమీ చేయలేరు కదన్న ఒక ధీమాతో ఈరోజు ఈవిడ ఆ ఎగ్జాంపుల్ని ఇతను ఏం చేస్తాడు అన్నట్టే మాట్లాడుతుంది. ఎందుకంటే లా ఆవిడకి ఫేవర్గా ఉంది కాబట్టి. ఇక రెండో పాయింట్, చెత్త, చేతిలో ఉన్న చెత్త, ఇంట్లో ఉన్న చెత్త. ఒకప్పుడు ఒక ఫిజికల్ రిలేషన్కి సంబంధించి ఏదైనా చూడాలి అంటే వేరే వెబ్సైట్లో దానికో లాకు దానికో ఇది ఉండేవి. ఈ రోజున ఏది చూస్తున్నా యూట్యూబ్ టక్క టక్క కొడితే అసలు చూడకూడని డైరెక్ట్గా చూపిస్తున్న సందర్భాలు. ఒకప్పుడు సినిమాల్లో మనం చూస్తాం, ఫస్ట్ నైట్ సీన్ పెట్టాలంటే 2 ఫ్లవర్స్ 2 చిలకలు అన్నట్లు ఇమాజినేషన్కి వదిలేవాళ్ళు. ఈ రోజున డైరెక్ట్గా చూపిస్తున్న హీనమైన పొజిషన్లో ఒక చెత్త డబ్బాని చేతిలోనో లేకపోతే మనం ఇంట్లోనో పెట్టుకొని చూస్తున్న సిచ్యుయేషన్, దాన్ని కంట్రోల్ చేయడం మా వల్ల కాదని లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ ఎప్పుడో చేతులెత్తేసింది. ఎందుకంటే సైబర్ క్రైమ్ని కనిపెట్టే అంత టెక్నాలజీ కూడా మన దగ్గర చాలా తక్కువ. ఎవరో విఐపీలు ఇట్లాంటి వాళ్ళ కేసుల్లోనే కొంచెం కనిపెట్టగలుగుతున్నాం తప్ప మ్యాక్సిమం ఇట్లా ఆర్డినరీ పర్సన్స్ విషయానికి వచ్చేసరికి ఈవిడ ఎవరితో మాట్లాడింది అర్ధరాత్రులని కనిపెట్టడం కష్టం. కోర్టులో కేసు వేసి పిటిషన్ వేసి పర్మిషన్ పిటిషన్లు ఇవన్నీ ఎప్పుడుకో. సో ఆ చెత్త వల్ల ఈ పిల్లోడు ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎదురుగా ఒక మైనర్ అమ్మాయి దొరకడం వేరు, ఎదురుగా సందేశాలు అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఆవిడ చూసుకుంటుంది. ఆ పిల్లోడికి అసలు అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా లేవు. ఆవిడ చూసుకుంటుంది, ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటున్నాడే కానీ తల్లిదండ్రులు ఈ విషయం తెలిస్తే గుండె పగిలి చస్తారన్న జ్ఞానం కూడా అతనికి లేదు. ఎందుకంటే అతను మైనర్ కాబట్టి నేను అతని గురించి ఏమీ మాట్లాడలేను. ఇందాక సార్ చెప్పినట్టుగా అతనికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరం. తల్లిదండ్రులకు తెలిసేలోపు కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని మార్చగలిగితే అతనికి ఒక కొత్త లైఫ్ని, కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అతని మీద ఏ కేసులు ఫైల్ చేసే రైట్స్ వీళ్ళిద్దరికీ లేవు. మైనర్ అతను ఇంకా పిచ్చి మొక్కంతో కావాలని జీవితం నాశనం చేసుకుని ఊబిలో ఉండాలనుకుంటున్నాడు. అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలవంతంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనం ఒక న్యాయం చేస్తాము. తల్లిదండ్రులకు తెలిసి వినకపోతే ఎట్లాగో తల్లిదండ్రులు గొప్ప పగల కొట్టడాలు ఇవన్నీ కామన్ గా జరుగుతాయి. బాబు నువ్వు తీసుకున్న డెసిషన్ ఇక్కడ కుదరదు, నువ్వు ఇలాగే కావాలంటే నిన్న ఇట్లాగే ఇప్పుడు ఫోన్ చేసి మేము మైనరు కాబట్టి తీసుకెళ్లి హోమ్ లో పెట్టించగలుగుతాం. అప్పుడు నీకు ఫోన్ ఉండదు, ఆంటీ ఉండదు, చదువు ఉండదు, మీ తల్లిదండ్రులు అక్కడ ఉంటారో లేదో కూడా నాకు తెలియదు. ఇలాంటి జీవితం అవసరమా, ఈ చెత్త అవసరమా ఆలోచించుకో. ఎందుకంటే నీ జీవితం బాగు చేయడానికి ఈ రోజున మేము ముగ్గురు నీకు దొరికాము. మారటానికి ఆలోచించు, మారటానికి ఒక అవకాశం ఇవ్వండి అని నువ్వు చెయ్యి చేస్తే నిన్ను కాపాడడానికి మేము రెడీగా ఉన్నాం. నువ్వు ఒకవేళ చెయ్యి చాపకపోయినా, ఎందుకంటే నువ్వు మైనర్వి, నీకు ఆ రైట్స్ కూడా నేను చాపనండి అని కూడా అనొచ్చు. మీ తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకొని నిన్ను ఎలా కౌన్సిలింగ్ ఇప్పించాలో మేము చూసుకుంటాం. నీకు ఆప్షనే లేదు ఆంటీతో వెళ్తానని. చిన్న పిల్లాడివి, మంచి జీవితం, ఇంకా చదువుకునేది బోల్డ్ అంత ఉంది. చక్కగా ఫ్యూచర్ లో మంచిగా నీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు. బోల్డ్ అంత లైఫ్ ఉంది. కౌన్సిలింగ్ లో నీకు ఆల్రెడీ చెప్తారు, నీకు ఆప్షన్ లేదు. లీగల్ గా ఆవిడ పెళ్లి చేసుకుంటాను, మేము ఇద్దరు వెళ్ళి దుకాణం పెడతామండి అంటే కుదరదు. ఇక మేడం చుట్టూరా ఉన్న నీ ఫ్రెండ్స్ పరిస్థితి కూడా ఆలోచించు. ఏం చెప్పుకుంటావు? ఆ ఏజ్ ఆవిడని తీసుకెళ్లి పెళ్లి చేసుకో నువ్వు. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇక మీ ఇద్దరి విషయానికి వస్తే నాన్న, నువ్వు అవసరం కోసమో ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి అయినా అని అన్నావు. నువ్వు ఇప్పుడు చూసావు మీ ఆవిడ ఎంత క్యారెక్టర్లెస్ గా, ఎంత తక్కువగా ఆలోచిస్తుందో ఆలోచన విధానం. ఎవరో ఒక వ్యక్తితో రిలేషన్ పెట్టుకోవడం వేరు, పోనీ వాళ్ళిద్దరిని పంపించడం ఏదో చేస్తాం. ఒక పసిపిల్లోడు లాంటి ఒక మైనరు 17 ఇయర్స్ పిల్లోడితో, అంటే వీళ్ళది 2 ఇయర్స్ నుంచి రిలేషన్ నడుస్తుంది. 17 ఇయర్స్ పిల్లోడితో కూడా అమ్మాయి ఫిజికల్ గా ఉందంటే అలాంటి అమ్మాయిని ఎక్స్క్యూజ్ చేయడం దండగా. భార్య కావాలని అనొద్దు, నువ్వు అంత హీనమైన పొజిషన్ లో నువ్వు లేవు. ఆవిడకి ఏ కేసులు వేసే రైట్స్ లేవు. ఎందుకంటే ఈ వీడియో మీకు లీగల్ గా చాలా సపోర్ట్ గా ఉంటుంది. అక్రమ సంబంధాల వాళ్ళ మీద కేసు వేయలేకపోవచ్చు, కానీ నీ మీద ఏ కేసులు వేయకుండా ఈ వీడియోని మీరు ఆయుధంగా వాడుకోవచ్చు. డైవర్స్ తీసుకోవడం నీకు ఈజీ. మంచి అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసుకోండి, ఆవిడే కావాలని అనద్దు. అమ్మా అద్భుత మూర్తి, స్త్రీమూర్తి, మీకు నమస్కారం అమ్మ. మీ గురించి నేను ఏమీ చెప్పకూడదు, కానీ నీలాంటి అద్భుతమైన మహిళ కోసం సమాజానికి తెలియాలి కాబట్టి ఒక మైనర్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, ఒక మైనర్ వ్యక్తితో ఫిజికల్ రిలేషన్లో ఉంటాను అంటే ఆ అబ్బాయి రేప్ కేసు పెడితే నువ్వు 10 ఇయర్స్ లోపలికి వెళ్ళాలి. కర్మ ఏంటి అంటే అబ్బాయిలకి రేప్ కేసులు పెట్టే రైట్స్ లేవు. ఇష్టపడి వచ్చినా కూడా ఒక అమ్మాయి మైనర్ అయితే అది రేప్ కేసే. ఇంకా మన లా అండ్ ఆర్డర్స్ లో మగపిల్లల్ని కాపాడుకోవాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. ఎందుకంటే నీలాంటి అద్భుతమైన మూర్తులు కూడా బయట ఉన్నారు కదా. నాకు అతను కావాలనే రైట్స్ నీకు లేవమ్మా. అతను మీ హస్బెండ్ కేసు వేస్తాడో లేదో, కానీ ఈ వీడియో చూసిన ఎన్జిఓ వాళ్ళు కానీ మేం కానీ నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక మైనర్ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని సమాజాన్ని స్పాయిల్ చేస్తుంది.
ఇక ఆ ప్రెగ్నెన్సీని ఉంచుకుంటావా ఊరేగుతావా నీకు అనవసరం. మీ హస్బెండ్కి అర్జెంట్గా మ్యూచువల్ డైవర్స్లో డైవర్స్ ఇచ్చి నీ బతికేదో నువ్వు బతుకు. మేడం లీగల్ ప్రొసీడింగ్స్లో ఆవిడ కనుక ఈ ప్రాసెస్ వినకపోతే, ఇతను ఆల్రెడీ డైవర్స్కి రెడీగా ఉన్నాడు, అతను కౌన్సిలింగ్ ఒప్పుకున్నా ఒప్పుకపోయినా మైనర్ మీద మనకి రైట్స్ ఉంటాయి, అతని మీద తెలియదు కాబట్టి డెసిషన్ తీసుకోవడానికి. ఈవిడ ఖచ్చితంగా డైవర్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి క్లారిటీ వచ్చింది. మ్యూచువల్ ప్రొసీడింగ్స్కి వెళ్తే ఇక ప్రెగ్నెన్సీ ఉంచుకుంటుందా ఉంచుకోదా అనేది ఆవిడ ఇష్టం. ఆయన మేజర్ అయ్యే వరకు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి కుదరదు. ఇక కర్మ కొద్దీ ఇద్దరికి 7 ఏళ్ళు 10 ఏళ్ళు తేడా ఉన్నా కానీ చేసుకుంటామంటే ఇంకా అతను 19 అంటే ఇంకా 3-4 ఇయర్స్ టైం ఉంది. మేబీ కౌన్సిలింగ్ తర్వాత అతను నాకు ఈవిడ వద్దు అండి అంటే కనుక బలవంతంగా నాకు అప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చాడండి పెళ్లి చేసుకుంటానండి, నేను 3 ఇయర్స్ వెయిట్ చేశానండి, పిల్లోడికి ఈయన మెయింటెనెన్స్ ఇవ్వాలండి అని అడిగే రైట్స్ కూడా ఉండవండి. ఎందుకంటే ఈ వీడియో ఆ పిల్లోని ఆ రకంగా కాపాడుతుంది. అది లీగల్ ప్రొసీడింగ్స్ లో మీరు డెసిషన్ తీసుకో. చాలా క్లియర్ గా చాలా నీట్ గా అక్కడ మేడం మొత్తం కూడా చెప్పారు. సో దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో. అండ్ అలాగే రమేష్ సార్ చెప్పినట్టుగా నువ్వు సార్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే నువ్వు అంతా అప్పుడే డెసిషన్స్ తీసుకునేటంత పెద్దోడివి కాదు. మ్యాండేటరీ అంతే ఈడ్చుకుని వెళ్ళటం. అది సో అది రమేష్ విన్నావా? మీ పేరెంట్స్ కి చెప్పంటావా కౌన్సిలింగ్ కి వెళ్తావా? పేరెంట్స్ చెప్పొద్దు మేడం, నేను కౌన్సిలింగ్కి వెళ్తాను. సూపర్. నిన్నేం అనలే మైనర్. నిన్నేం అనలేవు నాన్న, ఇక మీరు కౌన్సిలింగ్ కంపల్సరీ వెళ్ళాలి, మా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, మీరు సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుని బయలుదేరండి అమ్మ. విన్నావా లక్ష్మి? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? సరే మేడం, ఎవరికి వాళ్ళు డెసిషన్స్ మంచిగా తీసుకున్నారు. నాకు కూడా అవసరం లేదు, నేను కూడా అబార్షన్ చేయించుకొని మా హస్బెండ్కి ఓకే అంటే నేను ఇంకా తనతోనే ఉంటాను. తనతో ఉంటావు, నేను ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? ఏం బాబు తను వద్దు మేడం నాకు. ఇప్పుడు అర్థమైందిగా. ఇప్పుడు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వేరు సార్. చూసారా ఇప్పుడు అతను డైవర్ట్ అవ్వగానే వెంటనే మళ్ళీ నాకు భర్త కావాలంటే అబార్షన్ చేయించుకుంటానంటే అంటుంది. అంటే గతి లేనోడు కదా భర్త అనేవాడు. భరించేవాడు అని డైలాగ్ ఉంది మాకు తెలుసు, కానీ ఇక ల్యాండ్ ఆర్డర్ కి భయపడిపోయి నీలాంటి దాన్ని ఎక్స్క్యూజ్ చేయడం కష్టం అమ్మా. కాదు అసలు రేవంత్ ఏమంటావు? ఆవిడ అబార్షన్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తుందంట ఆవిడ. మా ఒపీనియన్ నువ్వేమంటావు? ఇప్పుడు వాడు వదిలేసాడని నా దగ్గరకు వస్తా అంటే అబార్షన్ చేయించుకుని వస్తానంటుంది. ఓకేగా, రేపన్నాడు మళ్ళీ ఇంకొకరితో రైట్. ఆ మాట కావాలి నాకు. సరే, మీ క్లారిటీ అనేది మీకు వచ్చింది కాబట్టి చక్కగా డాక్టర్ గారు చెప్పారు, మేడం కూడా చెప్పారు కాబట్టి ఎవరు డెసిషన్స్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండండి. అబ్బో ఈవిడ గురించి మాట్లాడి కూడా వేస్ట్ లేండి. అదే మాట మీద ఉండమ్మా, అదే మాట మీద ఉండు. తర్వాత ఆవిడ వచ్చి బతులాడుకున్నా వినకు నువ్వు. సో చూసారు కదండి, బయట ఇలాంటి స్త్రీలు కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా కొంచెం తెలివితో హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.